ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/6/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసము, బహుళపక్షము, అష్టమి, రాత్రి 3:21 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతుంది. శతభిష నక్షత్రం ఉదయం 9:06 వరకు ఉండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు రాత్రి 1:25 నుంచి 3:03 వరకు, వర్జము మధ్యాహ్నం 3:38 నుంచి 5:16 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:09 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు, సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. దాదాపుగా 12 రాశుల వారికి కూడా నేను చెప్పినటువంటి ఫలితాలే రిపీట్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే చంద్రుడి యొక్క గమనం దాదాపుగా అంతే వరకు ఉండడం వల్ల, గ్రహాల యొక్క డిగ్రీలు అంతగా మారకపోవడం వల్ల ఫలితాలు మాత్రం సేమ్ కనబడుతున్నాయి. నిన్నటి ఫలితాలని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు, దాని ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సేమ్ ఫలితాలే కనబడుతున్నాయి. ఏ రాశుల వారికి బాగాలని చెప్పానో ఆ రాశుల వారికి ఎఫెక్ట్ ఉంది, బాగున్న రాశుల వారికి బాగుంది. సరే, మేషరాశి వారికి ఎలా ఉంది? ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, వస్తులాభము, వాహన సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు, విదేశాల్లో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది, కళాకారులకు, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది, ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా పొందుకుంటారు. వివాహ సంబంధ వేడుకలు లేదటువంటి చర్చల్లో శుభయోగాలు కనబడుతున్నాయి. రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందకరమైన సంపద కూడా బాగా కనపడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగమే, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా చెప్పబడుతోంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, ఆనందకరమైనటువంటి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బాగా ఉంది. ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. అనుకునే సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని ధనలాభం, శుభయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాలు కూడా మంచి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ముఖ్యంగా ఉద్యోగార్థులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే ప్రయత్నం చేయవచ్చు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాలు, తీర్థయాత్ర సేవన బలంగా ఉంటుంది. వివాహ సంబంధ చర్చలు కానీ, అటువంటి శుభవార్తలు కానీ జరిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగే అవకాశం, షష్ఠి పూర్తి కావచ్చు, బారసాల కావచ్చు, సీమంతం లాంటి శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అదృష్ట యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభం. వస్తువాహన సౌలభ్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాలు లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, లేనిపోని విషయాల్లోకి జోక్యం చేసుకోవడం, కక్కుర్తి వేషాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. వాటికి జాగ్రత్తగా ఉండండి. అంటే పనికి మాల విషయాల గురించి మనం చిన్న పొరపాటు చేసి అవతలి వాళ్ళ నుంచి మనము తప్పుడు వ్యక్తులుగా పరిగణించబడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని అనేకమైనటువంటి దుస్సంఘటనలు, చికాకులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీలు ఏమాత్రం మీకు మంచిది కాదు. నష్టము, కష్టము, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే తీవ్ర నష్టాలు, 0%. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం మీకు అంత ఇబ్బంది కలిగించవచ్చు. వీసా సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మీరు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని మనలో 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. జన్మ జాతకంలో పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే ప్రయాణంలో కూడా జాగ్రత్త. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టిన వాళ్ళు బతికి బట్ట కట్టినటువంటి అవకాశములే లేవు. ఈ విషయం గమనించుకోండి. ప్రేమ కలాపాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. దుష్టుల సావాసం మీ నష్టాన్ని కలిగిస్తుంది. ధర్మ వ్యతిరేకులతో మీ స్నేహ సంబంధాలు, ప్రేమ సంబంధాలు బెడిసి కొడతాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. మరకలతో స్నేహం మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటుతనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, రైతన్నలు మోసపోవడం, నకిలీ విత్తనాలు బెడద, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు. అలాగే మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రొయ్యల చెరువులు, చేపల చెల్లె వారికి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఓటీపీల ద్వారా మోసపోవడం, సైబర్ అరెస్ట్ అని చెప్పినా వాళ్ళు నమ్మకండి. వాట్సాప్లో వచ్చేటువంటి అన్ని ఫైల్స్ని హఠాత్తుగా ఓపెన్ చేయకండి. ప్రమాదాల్లో పడే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క సొంత ఈ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికి ఇవ్వకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టము, కష్టదాయకం చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఎవరికైనా నల్ల నువ్వులు, బియ్యము దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా మంచి శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, శుభకార్య నిర్వహణ, వివాహ సంబంధ చర్చలు సఫలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అధికారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, స్థిరమైన ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం.
ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, స్వదేశంలో కూడా ఉన్నతమైన వ్యాపార వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా మంచి లాభవంతమైన ఆనంద శుభయోగాలు. ఈ రాశి వీరంత అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభయోగమే. అయితే వీరికి కొంత మధ్యాహ్నం తర్వాత ఆర్థిక నష్టం పొందుకునే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే అతి సర్వత్రా వర్జిత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాస్త తొందరపాటుతనము, చికాకు, అనవసరమైనటువంటి విషయాల్లో తప్పుడు వ్యక్తులతో మాట్లాడడం, కుటుంబ రహస్యాలు బయటకు చెప్పడం, అందరూ నా వాళ్ళే అనుకోవడం, అటువంటి కొన్ని విషయాల్లో హఠాత్తుగా మీకు అవమానం జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా డబ్బు పర్సు మర్చిపోవడము, వ్యాలెట్ మర్చిపోవడము, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడం జరగవచ్చు. మధ్యాహ్నం తర్వాత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మధ్యాహ్నం వరకు బాగుంది. మధ్యాహ్నం అంటే 2 వరకు చాలా బాగుంది. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలమైన విద్యా అభివృద్ధి ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, అలాగే అనుకున్నటువంటి చోటికి ఉద్యోగ బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, శుభవార్త శ్రవణం కూడా ఉంది. మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉదయం లోపల మీకు మంచి శుభవార్త వినే అవకాశం, ప్రయాణ సానుకూలత, విదేశీయానం, విద్యాలాభం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి మంచి లాభాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి లాభాలు ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా మీకు శుభమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభమే. ఆనందయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల బలంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఉద్యోగ లాభం, విదేశాలు వెళ్ళడం, విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం,
ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, శుభకరమైనటువంటి వస్తువాహనాలు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతులు, పువ్వులు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, కుటుంబ వృద్ధి, సంతాన యోగము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభవంతమైన శుభయోగం, ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వ్యాపార రంగంలో అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, సంతాన యోగం, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభతరుణం, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభము, సంకల్ప సిద్ధి, వ్యవహార లాభం, వివాహ యోగము, సంతాన లాభము, స్నేహితుల వల్ల అనుకూలత, ఆగిపోయినటువంటి స్నేహబంధాలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఆనంద యోగం, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులు కూడా ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగానే శుభవార్త వినే అవకాశాలు కానీ, అనేక రకాల శుభయోగాల పరంపర, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశాలు, ఇలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు, విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి మాట తీరుతో అందరినీ కట్టేసుకోవడం, అందరినీ మీ వైపు తిప్పుకోగలిగేటువంటి నైపుణ్యం, కుటుంబ వృద్ధి, మంచి సంతానం, అలాగే సంతానం వల్ల గౌరవాన్ని పొందుకోవడం, విపరీతమైనటువంటి మహారాణి యోగం, స్వదేశంలో విదేశాల్లో విద్య ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పెద్దలు వివాహ చర్చల్లో పాల్పొందిన అవకాశాలు, తప్పకుండా ఒక శుభవార్త మీరు వింటారు, అందులో సందేహం లేదు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ తప్పక ఆధారపడవచ్చును, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పట్టుదల బాగా ఉండడం, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, ఇంత మంచి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అదృష్టవంతంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ఊహించని విజయం, ముఖ్యంగా సినిమా రంగంలో వారికి మంచి లాభాలు, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి పదవి లభించే అవకాశం, రాజకీయ ఎదుగుదల, రాజకీయ రంగంలోకి ప్రవేశం, మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవచ్చు, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాలు, స్వదేశంలో కూడా ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ పరంగా
మాతాపితృల సౌఖ్యాన్ని పొందిన అవకాశం, సోదరుల మధ్య మైత్రి అనుకూలంగా ఉండబోతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణమే, చాలా కొద్దిగా నష్టము కష్టం నిన్నటి రోజు కంటిన్యూటీ అవుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం ఖచ్చితంగా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే శుభయోగాలు కలగాలంటే ఇది చేయాలి మీరు. అలాగే ఎవరికైనా సరే శనగలు, అలాగే నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టము, తొందరపాటుతనము, అవమానాలు. కళాకారులు, క్రీడాకారులకు కూడా మోసపోయే అవకాశాలు, రివార్డులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. అంటే మీ యొక్క నైపుణ్యాన్ని కాకుండా వేరొకరికి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం, లేదా మీ యొక్క స్థాన మార్పు, మీరు నెంబర్ 1లో ఉంటే థర్డ్లోకి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశాలు, కళాకారులకి పిలిచి అవమానించే అవకాశాలు, సరైన సత్కారం జరగకపోవడం లాంటివి జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, నిర్మాతలు, దర్శకులు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని పదవిల నుంచి తీసేసే అవకాశం ఉంది. జాగ్రత్త. అందుకే జన్మజాతకం తప్పక చూపించండి, దానికి తగిన పరిహారాలు చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. తప్పకుండా మీ జన్మజాతకం చూసుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, లేనిపోయిన అపవాదులు, చికాకులు, సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో చికాకులు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోనటువంటి రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారాలు, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడి, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 4 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం కూడా మీకు మంచిది. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. శివాలయ సందర్శన శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి 6, 9 అంకెలను అదృష్టంకలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.